సార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానంలో 10 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ వచ్చి విజయం సాధించుకున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? విజయం సాధించుకున్నారంటే జనాల్లోని కూడా ఒక అభిప్రాయం బాగా ఏర్పడింది. ఎలాగనంటే 5 సంవత్సరాల్లోనే నరకం చూసాం. ఎంప్లాయ్మెంట్లోనే కానీ మామూలుగానే కానీ ఎలాగైనా సరే అన్ని రకాలుగా కూడా చూసాం. ఎలా ఉన్నామంటే మనం హిట్లర్ని పరిపాలన జరిగింది మనకి ఇప్పుడు దాకా. ఏది ఆయన్ని తప్పు అనట్లా, ఆయన్ని వక్ర మార్గంలో నడిపించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాచాలని కానీ చదువు కానీ ఎవరు ఉంటారు కదా, వాళ్ళు నడిపించడం ఉన్నారు. అంతేగాని దీని గురించి వ్యాఖ్యానించడానికి అవకాశం ఏం లేదు. ఇంకా అలాగే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. బుధవారం మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నాము, ప్రధాని మోడీకి కంప్లైంట్ ఇస్తాం. ప్రతిదీ కూడా వస్తూనే ఉంటుంది. అయ్యి దాంట్లో సమస్య లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నా గురించి నేను మాట్లాడుకుంటే నేను చెప్తా, మీ గురించి మాట్లాడని చెప్తారు. అంతేగాని ఇది ఏమీ కాదు, అన్ని సామరస్యంగా సానుకూలంగా జరుగుతుంది. దాంట్లో సమస్య లేదు. 5 సంవత్సరాలు ప్రశాంతంగా గడుస్తుంది. వైసీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. వైసీపీలో ఇక్కడ దాడులు ఎవరి దాడులు జరుగుతున్నాయి? ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? నా మీద నీకు, నీ మీద నాకు, ఇంతే. అంతగానే ఇంకేమీ లేదు అక్కడ. అంత మించి ఏమీ లేదు అక్కడ. ఎవరు పాలనాలు చేసుకొని దాడులు జరుగుతుందని వక్రీకరించడం తప్ప ఇంకేం లేదు. అంబడిగా చూశారు, ఆయన పేరు చూశారు, సదల, ఈయన పిన్నమల్లి చూశారు. ఇవన్నీ ఇంకేం చెప్పాలి? ఇంకా ఇవన్నీ వదిలేసి మనం ఇంకొకరి గురించి ఎత్తుకున్నాం అనుకో, మన టైం చాలతో మన జీవితం వేస్ట్ అయిపోతుంది. అంతే, అంతకని ఇంకేం లేదు. టీడీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి ఈ వంకతో వెళ్తున్నారంటూ కూడా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎలా చూడవచ్చు? టీడీపీలో ఆరోపిస్తున్నారని చెప్పడం కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు అక్కడ. ఎలా వచ్చి కూర్చుంటారు? ఒక మాట చెప్పనా, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఒక ఎంప్లాయ్ అనుకో, ఎంప్లాయ్ అని చెప్పగలను. ఎంప్లాయ్ లేకపోతే ఏం చెప్పగలను? ఏ అర్హత ఉందని చెప్పగలను? చెప్పండి. నాకు అర్హత లేదు, నేను ఏమని చెప్పను మీకు? మీరు పిలిచారు మాట్లాడుతానో చెప్తాను. నాకు ఏ అర్హత లేనప్పుడు నేనేమని చెప్తాను? అర్హత లేనప్పుడు చెప్తాను ఉపయోగం ఉంది.